Hi everyone. In this video, why we need and purpose of the healthpreneurs nowadays అనే టాపిక్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళంగానే సో మనకు అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్ మనల్ని ట్రీట్ చేసి మనం ఫేస్ చేసిన హెల్త్ ఇష్యూ పరంగా మనకు కొన్ని మెడికేషన్ ఇస్తారు, ఓకేనా. సో అంతేకాని మనం తీసుకునే ఆహార పదార్థాలు ఏదైనా మార్పులు చేసుకోవాలా అనే విషయాల మీద ఏది మనకు డిస్కస్ చేయరు. సో ఏంటి హెల్త్ప్రీనియర్స్ ఏం చేస్తారు అంటే మనం ఆల్రెడీ ఫేస్ చేస్తున్న హెల్త్ ఇష్యూస్కి తగ్గట్టుగా మెడికేషన్తో పాటుగా మనం తీసుకునే ఆహార పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసి సో మీన్స్ ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఓకేనా. సో వాటర్ ఇంటేక్, సో తినే పదార్థాల్లో కొద్దిగా మార్పులు, సో ఇలాంటివన్నీ కూడా చేసి మనకు ఒక ప్రాపర్గా గైడ్ చేస్తారు, ఓకేనా. సో ఇప్పుడు ఏంటి అంటే ఇలాంటి హెల్ప్రీనియర్స్ అనేవాళ్ళు చిన్న చిన్న హాస్పిటల్స్లో మనకు కనపడరు. ఓన్లీ బిగ్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్లో మాత్రమే మనకు కనపడతారు. సో ఏంటి వీళ్ళు చేసే పని ఏంటి మెయిన్గా అంటే సో ఫస్ట్ మనం ఫేస్ చేసిన ఇష్యూస్కి తగ్గట్టుగా మనం ఆల్రెడీ వాడుతున్న మెడికేషన్తో పాటు సో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఓకేనా. ఫ్రూట్స్ తీసుకోవాలా, వెజిటబుల్స్ తీసుకోవాలా, ప్రోటీన్స్ తీసుకోవాలా, ఓకేనా. కార్బోహైడ్రేట్స్ ఎంత పరిమాణంలో తీసుకోవాలి, సో ఫైబర్ ఏదైనా కావాలంటే మనం ఎంత తీసుకోవాలి, ఎంత రిక్వైర్మెంట్ మన బాడీకి, ఓకేనా. సో అలాంటివన్నీ కూడా మనకు ప్రాపర్గా గైడ్ చేయడం జరుగుతుంది హెల్త్ప్రీనియర్స్ అనేవాళ్ళు, ఓకేనా. థ్యాంక్ యూ.